హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్‌గా 2 డేస్ నుంచి మస్త్ అంటే మస్తు చిల్ అయితున్నా అనమాట. అసలు ఏమంటే ఏం చేయలేదు. మంచిగా తింటున్నా, లేస్తున్నా, ఫోన్‌లో ఏదో ఒకటి చూస్తున్నా, మళ్ళా పనుకుంటున్నా అనమాట. ఈ గ్యాప్‌లో హార్డ్‌లీ హాఫ్ ఎన్ అవర్ ఏదో ఒక పని చేస్తున్నా అనమాట. 2 డేస్ ఫుల్ రెస్ట్ అయిపోయింది. ఇంగ ఇవాళ బ్యాక్ టు నార్మల్ రావాలా. అండ్ ఇప్పటిదాకైతే ఒక పనిలో నేను షెడ్యూల్డ్ వేలో చేస్తున్నా కాబట్టి, ఇంకొక పని కూడా దీనితోటి యాడ్ చేసుకుంటే మెల్లమెల్లగా చాలా పనులు షెడ్యూల్డ్‌గా చేయడం స్టార్ట్ అయిపోతది అని చెప్పేసి నేను ఇవాళ ఏమనుకున్నా అంటే, వర్క్ ఒక దారిలోకొచ్చింది కాబట్టి నౌ కమ్స్ ద హెల్త్ అనమాట. అంటే ఎక్సర్‌సైజ్ అసలు నేను స్టార్టింగ్‌లో చేస్తుండే అనమాట. అప్పుడు ఆపేసినా అంటే ఇంక మళ్ళా చేయలేదు. అందుకే ఇంగ ఇవాళ యోగా చేద్దాము అని అనుకుంటున్నా. ఒక 1 అవర్ యోగా చేసేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఆల్రెడీ చేసేసిన. అండ్ హాట్ వాటర్ కూడా తాగేసినా అనమాట. సో, యోగా చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మంచిగా ఏదో ఒక వర్క్ చేసుకుంటా అనమాట. ఇట్లా యోగా ప్లస్ నా వర్క్ 2 షెడ్యూల్డ్ వేలో ఇప్పుడు జరగాలనమాట. అది జరిగిన తర్వాత ఇంకొకటి యాడ్ చేసుకుందాం. అట్లా నా ప్లేట్‌లోకి అంటే తినే ప్లేట్‌లోకి గాదు. నా టైంలోకి ఒక్కొక్కటి మెల్లగా షెడ్యూల్డ్ వేలోకి యాడ్ చేసుకుందామని నాకైతే అనిపిస్తుందనమాట. అండ్ యాజ్ యూజువల్‌గా నిన్న నైట్ నేనే ఎప్పుడో 10కి పనుకుంటే మార్నింగ్ మళ్ళా 8:30కి అట్లా లేసినా అనమాట. నేను 1కి పన్నా 8:30కి లేస్తున్నా, 10కి పన్నా 8:30కి లేస్తున్నా. అస్సలు లెవ్వబుద్ధి అయితలేదు. మెల్లమెల్లగా దాన్ని గూడా కంట్రోల్ చేసుకొని ఒక దారిలోకి తెచ్చుకుందాం. కానీ ఇప్పుడైతే మంచిగా ఎక్సర్‌సైజ్ అయితే చేసేసుకుందాం. అసలు చాలా రోజుల తర్వాత ఆ యోగా మ్యాట్ తీస్తున్నట్టు అనిపిస్తుందనమాట. యాక్చువల్‌గా చాలా రోజులు గూడా అయితున్నది ఎక్సర్‌సైజ్ జేయక. స్టార్టింగ్‌లో చేస్తుండే ఆల్మోస్ట్ 15 డేస్ టు 20 డేస్ వరకు గ్యాప్ వచ్చినట్టు ఉంది మధ్యలో. ఇంగ మధ్యలో యోగా బదులు బయట పార్క్‌కెళ్ళిన కొన్ని రోజులైతే ఇంగ హైదరాబాద్‌కెళ్ళేది ఉండే కాబట్టి ఇంగ చేయలేకపోయాను అనమాట. అట్‌లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడైనా ఐదర్ ఇది ఎక్సర్‌సైజ్ అన్నా లేకపోతే పార్క్‌కెళ్ళి అన్నా చేయాలి అని అనుకుంటున్నా. చూడాలి ఏమైతదో. ఇవాళైతే ఎక్సర్‌సైజ్ చేయబుద్దయింది గాబట్టి, ఇంగ ఎక్సర్‌సైజ్ చేసేసినా అనమాట. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అయితే జేసినా. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అనిపియలేదనమాట. అంటే మంచిగా చేసినట్టు అనిపియలేదు. ఓకే. మెల్లమెల్లగా ఇంటెన్సిటీ గూడా పెంచుదాము అని అనుకుంటున్నా అనమాట. యాక్చువల్‌గా అయితే ఇట్లా లాక్‌డౌన్‌లో నేనిట్లా యోగా జేసి అండ్ కొంచెం వాకింగ్ జేసి 15 కేజీస్ లాస్ అయినా అనమాట. బట్ నాకైతే ఇప్పుడు అంత వెయిట్ లాస్ అవ్వాలని లేదు. నాకస్సలు నచ్చలేదనమాట అంత బక్కగా ఉండడము. నాకు కొంచెం లావుంటేనే మంచిగా అనిపిస్తా నేనైతే. ఇంకా యోగా అయిపోయిన తర్వాత ఇంక బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసుకున్నా అనమాట. నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి 11 అయితుండే. అసలు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. యోగా చేసిన తర్వాత ఇంక నేను మళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ పెట్టుకున్నా అనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసేసి ఉప్మా ఉండే అండ్ కొన్ని పైనాపిల్, ఒక ఆరెంజ్, ఒక బనానా ఉండే. ఐ మేక్ ష్యూర్ ఒక్క ఫ్రూట్ అన్నా మీల్‌లో ఉండాలి అని చెప్పేసి ఒక రోజు. కానీ వాళ్ళ మంచిగా 3 ఫ్రూట్స్ ఉండే అని తెచ్చేసుకున్నా అనమాట. నాకు చాలా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ కాబట్టి ఈ ఫ్రూట్స్ తినడం వల్ల కొంచెం ఆ స్వీట్ మీద ధ్యాస పోవట్లేదనమాట. మంచిగా అనిపిస్తుంది. ఫ్రూట్స్ తింటున్నా ఎట్ ద సేమ్ టైమ్ స్వీట్ కూడా తినకుండా అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా ఈ ఆరెంజ్ పీల్ చేస్తుంటే అయితే నాకొకటి గుర్తొచ్చిందనమాట. చిన్నగున్నప్పుడు స్కేల్‌కి ఆరెంజ్ జ్యూస్ రాసి ఒకటి ఇట్లా దూదిలాగా వస్తుండే గదా! అట్లా చేస్తుండే గదా! అని ఇప్పుడు గుర్తొచ్చింది. అసలు ఎన్ని రోజులయిపోతుందో అట్లా చేసి అని. ఇది తిన్న తర్వాత ఒకసారి ట్రై చేసినా కానీ రానే రాలేదు ఎందుకో ఏమో నాకు గూడా తెలీదు. ఇంగా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను కొంచెం వర్క్ చేసేసుకున్నా అనమాట. ఇంకా దాని తర్వాత లంచ్ చేసేస్తున్నా. ఒక 2 చపాతీ పెట్టేసుకొని కర్రీస్ అయితే చాలా ఉండే. చికెన్ సూప్ ఉండే అండ్ ఆకుకూర ఉండే, పప్పు ఉండే, చిక్కుడుగాయ ఉండే. వామ్మో! ఇవాళ చాలా ఉండే అనిపిచ్చింది కర్రీస్. అసలు మేమిద్దరమే ఉండేసరికి ఎంత కొంచెం చేసుకున్నా అని మిగిలిపోతది కర్రీ. అదేంటో తెలీదు. కొన్ని సార్లయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తింటామనమాట కర్రీస్ ఒకవేళ మంచిగుంటే. లైక్ మొన్న అయితే పప్పు గాని, వంకాయ గాని అయితే మంచిగా ఆ రోజుది ఆ రోజు అయిపోతాయన్నమాట. ఇంకా ఇట్లా తక్కువ తిన్న రోజులు ఆర్ ఎల్స్ ఇంకేదో అయ్యి చాలా వరకైతే కర్రీస్ మిగులుతాయి. అయి మిగిలినయి గూడా ఎక్కువ మిగలవన్నమాట. ఏదో కొంచెం మిగులుతదన్నమాట. అందుకే ఈరోజు చాలా కర్రీస్ ఉన్నాయన్నమాట. ఇంకా తినేసిన తర్వాత మా డ్యాడీ కింద నా బండి రిపేర్ చేస్తున్నాడు. ఒకసారి కిందికి రా అంటే ఎళ్ళినా అన్నమాట. అసలైతే మా డ్యాడీకి తెలవని పని ఉండదు అని అనిపిస్తది. అన్నీ యూట్యూబ్‌లో చూసి నేర్చేసుకుంటాడన్నమాట. అసలు మస్తు అనిపిస్తది నాకైతే. నా బండికి ఈ మధ్య అస్సలు హెల్త్ బాగుండట్లేదు. హెల్త్ అంటే అసలు ఎంత రిపేర్ వస్తుందో. అసలేమైందంటే ఒక ఫైన్ డే చాలా రోజులయిపోతుంది సర్వీసింగ్‌కి ఇయ్యొచ్చి అని చెప్పేసి సర్వీసింగ్‌కి ఇయ్యడానికి తీసుకొని పోయిండు. సర్వీసింగ్ జేసి వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచి బండి స్టార్ట్ అయితలేదు.
అప్పటిదాకా మంచిగా స్టార్ట్ అయింది, సెల్ఫ్ స్టార్ట్ అయింది. అసలు ఏమి ప్రాబ్లమే లేకుండే దాంట్లో నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా సర్వీసింగ్‌కి తీసుకెళ్ళిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి పాపం నా బండికైతే. అసలు అది సెల్ఫ్ స్టార్ట్ అయితలేదు, కిక్ కొట్టాల్సొస్తుంది. దాని తర్వాత కూడా చాలా సార్లు మళ్ళీ ఇచ్చిండనమాట మెకానిక్‌కి మంచిగా అవ్వడానికి. కానీ అసలు అది కొంచెం కూడా ప్రోగ్రెస్ అయితలేదనమాట. ఇంక ఎట్లా చేసినా అది అయితలేదు అని చెప్పేసి ఇంక మా డాడీయే కూర్చొని చేస్తా ఉన్నాడు. చూడాలి అసలు అది ఎంతవరకు అయితది ఏంటి అని చెప్పేసి. అందుకే ఇంక ఏదో తీసుకురావడానికని వెళ్ళిండనమాట. కొంచెం సేపు ఉండు అని చెప్తే ఇంక ఇక్కడ ఉంటున్నా అనమాట నేను. యాక్చువల్‌గా ఈ బండికి ఒక స్టోరీ ఉందనమాట. మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంగ ఇక్కడికి షిఫ్ట్ అయితాము అన్నప్పుడు ఈ బండి తీసుకున్నాము సెకండ్ హ్యాండ్‌లో. ఎందుకంటే మా మమ్మీ కోసం అని చెప్పేసి. ఇంగ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఇల్లు లోపలికుంటది. అండ్ ఇక్కడ ఏది రాదనమాట. ఆటో రాదు. ఏమి రాదన్ ఇంకా మేము ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడైతే అసలు ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉండకపోతుండే అనమాట. మొత్తం ఇదొక్క అపార్ట్‌మెంటే ఉంటుండే. ఇంకా కష్టమైపోతది కదా! మమ్మీ ఆఫీస్‌కెళ్ళేది ఉంటది కాబట్టి కష్టమైతది అని చెప్పేసి ఇంక మమ్మీ కోసము అని బండి కొన్నాడు. మా మమ్మీకి అసలు బండి కూడా రాదనమాట. కానీ బండి కొన్నాడు. అట్‌లీస్ట్ కొన్న తర్వాత దాని మీదనే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తది అని చెప్పేసి. అసలు అసలు నాకు అదొక పెద్ద వింత అనమాట. మా మమ్మీ ఒక్కతే నేర్చుకుంది బండి అసలు ఎవ్వరి హెల్ప్ లేకుండా. యాక్చువల్‌గా మా డాడీ నేర్పిస్తా అన్నాడు కానీ ఎట్లుంటది? పో అని అన్నాడనమాట ఆన్ చేసి. పో అంటే ఎట్లా పోతారు? ఏం చెప్పడు కదా! ఇంగా మా మమ్మీ ఇంగ ఎట్లనో చేసి అసలు మేము లేకుండే. నేను హాస్టల్‌లో ఉండే, అక్కయ్య ఆఫీస్ అని చెప్పేసి చెన్నైలో ఉంటుండే. ఇంగా తనొక్కతే నేర్చుకుందనమాట. ఎవరో హెల్ప్ జేషిండ్రు ఒక అబ్బాయి అట్లా. ఇంగ అట్లా నేర్చుకుంది. ఇంగ సొంతంగా అసలు మంచిగా నాకు తెలిసి ఒక 1 మంత్‌లో నేర్చేసుకుంది. అండ్ ఆఫీస్‌కి గూడా ఎళ్ళిపోతుండే అనమాట. మంచిగా అయిపోయింది. ఇంకా దాని తర్వాత నాకొచ్చేసరికి మా అక్కయ్యకి మా డ్యాడీ నేర్పిస్తుండే అనమాట. ఇట్లనే ఇంటికి హాలిడేస్ అప్పుడు వచ్చినప్పుడు నేర్పిస్తుండే. అయితే ఒక్కసారి నేర్పిచ్చిండు. ఓకే. బానే తోలినాము. బికాజ్ అంటే సైకిల్ ఒస్తది గాబట్టి అదొస్తది అంటే నాకు అంత తెలవదు. ఎందుకంటే మేము సైకిల్ తొక్కక ఎన్నో ఏళ్లయిపోతుందనమాట. నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు తొక్కినా సైకిల్. అసలిప్పుడు ఆ సైకిల్ ఒస్తదో రాదో నాకు తెలవదు గానీ ఓకే. ఫస్ట్ టైమ్‌కి మేము కొంచెం బెటర్‌గానే తోలినాము. అయిపోయింది. ఇంగా ఎవ్రీ టైమ్ బ్రేక్స్ వస్తుండే అనమాట. హాలిడేస్‌కే వస్తుండే గదా! హాలిడేలో గూడా ఏదో ఒక రోజు తీసి నేర్చుకుంటుండే. ఇంగ అక్కడికే పెట్టేస్తుండే అనమాట. ఇంకా నేనేం జేసినా అంటే ఇంగ హాస్టల్‌కెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్‌ది ఒక బైక్ ఉన్నది. ఇట్లనే స్కూటీ అంటే పాపం అతను నా కోసం అని చెప్పేసి రోజు తీసుకొస్తుండే అనమాట. అండ్ చాలా దూరం ఉంటుండే. సో, అంత దూరం నుంచి బైక్ నా కోసం తీసుకొస్తుండే అండ్ నాకు నేర్పిస్తుండే అనమాట. లిటరల్లీ ఒక 1 మంత్ టైం పట్టింది నేను నేర్చుకోవడానికి. అసలు చాలా అంటే చాలా అంటే డైరెక్ట్ రోడ్‌లో మీదనే నేర్చుకున్నా అనమాట. అండ్ నాకు ఎట్లా అలవాటయిపోయిందంటే నాకెవరన్నా వెనకాల కూర్చుంటేనే నేను నడపగలుగుతుండే. ఒక్కదాన్ని నడపలేకపోతుండే అనమాట. ఇంకా వన్ ఫైన్ డే ఎవరైతే నాకు నేర్పించిండో అయినా గాకుండా మా ఫ్రెండ్ స్పందన నా బండెక్కిందనమాట. తనకి కాన్ఫిడెన్స్ ఉంది. నేను మంచిగా డ్రైవ్ చేస్తా అని గాని, నాకైతే కొంచెం గూడా కాన్ఫిడెన్స్ లేకపోతుండే. ఇంకా తనే అంత ధైర్యంగా ఎక్కింది అని చెప్పేసి ఇంక నేను గూడా కొంచెం ధైర్యంగానే నడిపినా. నేనేమి ఒక్కదాన్నే బోలేదు. వెనకాల నుంచి అందరూ ఫాలో అయితున్నారు. నేను మంచిగా దోలుతున్నానా లేదా అని జెప్పేసి, ఎక్కడన్నా పడతానా లేదా అని జెప్పి. ఇంక బానే దోలినా. ఎట్లా అంటే మా హాస్టల్ నుంచి కాలేజ్ వరకు అనమాట. బండి నడిపించుకుంటే తీసుకెళ్ళినా. ఇంక అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. నేను నడపగలుగుతా అని జెప్పేసి. ఇంక దాని తర్వాత లాక్‌డౌన్ అనమాట. ఇంక ఇంట్లో వచ్చేసినాము. అండ్ ఫస్ట్ ఫేజ్ అంతా అట్లా గడిచిపోయింది. బైక్‌ను నడపకపోతుండే. ఏదో ఇక్కడిక్కడ వాకింగ్ చేస్తుండే. బయటికెళ్ళేది ఉండకపోతుండే గదా! దీనికోసం గూడా బయటికెళ్ళకపోతుండే. ఈవెన్ కూరగాయలు గూడా ఇక్కడనే పొలాలుంటే అక్కడ తెచ్చుకుంటుండే అనమాట. మేము ఎళ్ళేసి ఈవినింగ్ వాకింగ్ లాగా ఎళ్ళేసి తెచ్చుకుంటుండే. సో, దీనికోసం గూడా బయటికెళ్ళకపోతుండే. ఇంగా అట్లా అయిపోయింది. సెకండ్ లాక్‌డౌన్ వచ్చింది. అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కరోనా వచ్చింది. అండ్ అప్పుడు మా డ్యాడీకి, మా అక్కయ్యకి కరోనా పాజిటివ్ అనమాట. నేను, మా మమ్మీయే ఉండే. అండ్ ఆ రోజు చాలా అంటే చాలా డిఫికల్ట్ టైమ్ అనమాట. లైక్ మా డ్యాడీకి సలైన్స్ ఎక్కిచ్చే టైం వచ్చుండే అనమాట. సో, బాబాయ్ ఏంటంటే తను ఇట్లనే డాక్టర్ అనమాట. అంటే గవర్నమెంట్ మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తుండే. సో, అతను ఇంకా సెలైన్ ఎక్కియడానికని వచ్చిండనమాట. అండ్ అదేంటి అంటే నేను, మా మమ్మీ కరోనా టెస్ట్ చేయించుకోవాలి. సో, దానికోసము అని చెప్పేసి నేనెళ్ళాలనమాట. మా మమ్మీ ఆల్రెడీ చేయించుకొనొచ్చింది ఆఫీస్‌లో. నేను చేయించుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మా బాబాయ్ వచ్చిండు. ఆయనకేమన్నా కావాలంటే ఇయ్యాలి గదా! మేమిద్దరమే బయటున్నాము.
వాళ్ళిద్దరికీ కరోనా. సో, ఇంక నేను ఒక్కదాన్నే ఎళ్ళాల్సొచ్చిందనమాట. ఆ రోజు ఏం చేసేషో తెలవదు గానీ, జనరల్‌గా అయితే మా మమ్మీ అట్లా అసలు ఒక్కదాన్ని పంపియదనమాట. ఇంక మమ్మీ నేనెళ్తా ఏం గాదు, నువ్వు ఇక్కడుండు. నేను కరోనా టెస్ట్ చేయించుకొని వచ్చేస్తా అని జెప్పేసి ఇంగ ఎళ్ళినా అనమాట టెస్ట్ చేయించుకోవడానికి ఒక్కదాన్ని. అసలు ఏ ధైర్యం మీద ఒక్కదాన్ని నేను బైక్ మీద ఎళ్ళినో నాకే తెలవదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను నేర్చుకొని మళ్ళా నేను ఆ రోజుకి ఒక 1 ఇయర్ ఈజీగా అయిపోతుందనమాట నేను బైక్ నేర్చుకొని. సో, అంత గ్యాప్ వచ్చేసిన తర్వాత నేను నడపగలుగుతానా లేదా అన్న థాట్ కూడా లేకుండే అనమాట. ఎందుకు అంటే అది అవసరం, అత్యవసరమైన పరిస్థితి అనమాట. ఇంగెళ్ళాల్సిందే, ఎళ్ళకపోతే ఇంక అవ్వదు అన్న టైంలో ఇంగ తీసినా అనమాట బండి. ఇంకా ఆ రోజు బండి నడపడం స్టార్ట్ చేసినా అంటే ఇప్పటిదాకైతే నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే తోలుతున్నా. ఇంక అట్లా అట్లా నాకు బండి మంచిగా రావడం మొదలైందనమాట. అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా కూడా పోతా అనమాట. మా డ్యాడీ వచ్చేసిండని జెప్పేసి ఇంగ పైకొచ్చేసిన. వచ్చేసిన తర్వాత ఏంది ఇంత పెద్ద గిన్నె పట్టుకొని పోతున్నా అనుకోకండి. నిన్న చేసిన స్వీట్ కొంచెమే మిగిలిపోయింది. ఇంగ వేరే గిన్నెలోకి ఏమేసుకుంటా అని ఇట్లనే తినేస్తున్నా. స్వీట్ తిన్న తర్వాత వాకింగ్‌కెళ్దాం. అసలు వాకింగ్ చేయక అయితే మస్తు రోజులైతుంది సరిగ్గా. ఈ రో నేను అనుకోను. అసలు అననే అన. ఇవాళ అననే అన. జస్ట్ పోదాం. ఎంతైతే అంత చేసుకొనొద్దాం. వామ్మో! అంటే అసలకే అయితలేదు ఏమి. ఇప్పుడే వాకింగ్ చేసేసొచ్చినా అనమాట. 6,600 స్టెప్స్ దాకా ఏసినా. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 7,000 ఏసుంటా స్టెప్స్ అయితే. ఓకే. కొంచెమన్నా ఇవాళ బెటర్ ఏసినా అండ్ చాలా లేట్‌గా గూడా ఎళ్ళినా అనమాట. అసలు యాక్చువల్‌గా తొందరగా పోదాము అనుకుంటే అప్పుడే ఒక పని గుర్తొచ్చింది. అందుకే ఇంగ కొంచెం లేటే ఎళ్ళినా అనమాట. 5:30కెళ్ళినా. 6:15 అట్లా అయితుంది ఇప్పుడు టైము. ఓకే. 45 మినిట్స్‌లో నేను ఒక 7,000 స్టెప్స్ అయితే ఏసేసొచ్చినా అనమాట. ఇంకా డిన్నర్ పెట్టేసుకున్నా అనమాట. ఒక చపాతీ, కొంచెం రైస్, పప్పు అండ్ ఇది మజ్జిగ చారు అనమాట. మొన్న చేసిన ఘీలో మజ్జిగ మిగులుతది గదా! దాంతోటి తాలింపేసినా అనమాట. ఇంకా డిన్నర్ చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉండేసేసి బజ్జున్నా అనమాట. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!